చుట్టింది. మాతో పాటు మీరు తింటారు 2 ముక్కలు అంతే. 2 సార్లు తింటారా అన్న ప్రేమ? అంతే కదా ప్రేమ. ఒక్కరోజు ఉసిలేదు. నిన్న రాత్రి కనిపించినాయి. టైం దొరకదా రంగులు కొట్టుకుంటారు. కోపం కాదు నాన్న, నువ్వు తిన్నికని కట్ చేస్తున్నావు. ఏమి 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 అది అన్న కోయడం వద్దా? నువ్వు తినాలి కదా ఇప్పుడు. తినవా నువ్వు ఇప్పుడు? ఆడుకుంటావా? ఓయమ్మ, ఇప్పుడు దానికి కోద్దామనింది, మళ్ళీ పండగకి నీళ్ళు వచ్చానింది, ఇప్పుడేమో కోచారంటే వద్దంటుంది మమ్మీ. నేను అందుకే మమ్మీ వేణపల్లి కోదాం కొట్టిని, అంకులు వచ్చా అంటే పోయినాయి కానీ కోపించుకుంటున్నాం. నాకు దాని చూస్తుంటే బాగాలేదు, కానీ మొత్తానికి తప్పదు నాన్న. దాన్ని పోండి మనం కోచారు కదా. నువ్వు మేక పిల్లలతో ఆడుకోరా? సరే పట్టుకో మరి, ఇగో ఇగో పట్టుకో, ఆడుకో ఆడుకో, నువ్వు ఆడుకో, ఇగో పట్టు. అద్దా కోడిని కోయకూడదని చెప్పి ప్రేమ పాపం వాళ్ళ అబ్బాయిని తెలుసుకోవడానికి పోతుంది. అక్కడ పోయి చెప్తాను. ఇక నువ్వు పట్టుకొని పోయారా? ఇగో నువ్వు పట్టుకొని పోయి అబ్బాకి ఇచ్చావు, రావు ఏయ్ కాదమ్మా, అంకుల్ వచ్చినాక కోసి ఇచ్చాడటలే. తినాల నాన్న, తిండికనే తేజంగా మనకి ఇచ్చినాడట. సత్యదేవుళ్ళే వాళ్ళ నాయన తినాలి మీరు అని చెప్పి నాటుకోడిని ఇచ్చినాడట. ప్రేమ తినాలి, మన ఊరికి వచ్చింది కదా అని ఇచ్చినాడట. అర్థమైందా? లేదు, అంత దూరం నుంచి వచ్చింది కదా, ప్రేమ వచ్చింది కదా, మా ఊరికి వచ్చింది కదా పండక్కు అని. ఇంకా ఏమో పాంగ ఏర్సాకు నవ్వు. కొయ్యద్దట, బరోబ్బరి కొయ్యద్దట. సర్లేమ్మా. ఏనన్నా ఇప్పుడే కోయలేరా? దా దా ఓ నాన్న, ఏంది నాన్న, ఏంది కోడా? ఏర్సాకు అన్నం తింటాడు చూడు. అంకుల్ అన్నం తింటానులే. పోదాం దంగ, పోదా. చెప్పు, నువ్వు అంకుల్కి చెప్పు కోయొద్దని చెప్పు. కోయొద్దని చెప్పు అంకుల్. పో అంకుల్కి చెప్పు. నా కూతురు వామ్మో నాయన, ఒక కోడిని వచ్చటి ఇవే నేర్చట్టే. రేపు పొద్దున ఏం జరిగినా నేర్చుతుంది. అబ్బాకి చెప్తావా? దండగా తేడుతా అంది. సర్లే, ఏర్సాకన్నే బాగా ఎడుతుంది ప్రేమ నిజంగా.
అన్ని కొడదాంలే. సర్లే ఏడ్చొద్దంగా, ఏంది ఇది ఏడుపు? తమ్ముడు కూడా వేస్తున్నా. తమ్ముడు ఏడ్చాడు మళ్ళా. ఏమి నువ్వు బాగున్నావునా? అన్నా ఎక్కడన్నా తెలుసు మేము నీళ్ళవాయ్. ఇది ఆడ బాగుండేది అది ఇంత బావి చూద్దామని వచ్చిన. తాబేలు ఉంది, పెద్దది, భలే ఉంది. దాన్ని తింటే ఏం కనిపిస్తలేదు. మా సుమాక వీడియో తీయలేదా? ఆ వీడియో తీసి మాకు పంపిస్తా కదా. అంటే కాయలే కావచ్చు. ఈ పత్తి సేనల మీదేనమ్మా? సేనల మీదేనా? ఇదంతా సొంతమేనా? అజుడు అట్టికాయలే కనిపిస్తున్నాయా? ఆవులకు అరటి గొల్లలు ఉన్నాయి, అరటి చెట్టు, అరటి గొల్లలు. ఓయ్ బాటి అట్టిపల్లి విజయ ప్రేమ ఇక్కడ చూడు. ఓకే ఓకే. ప్రేమ పూర్ణుడా ప్రాణనాథుడా, నీ ఆలోచనలు ఘనమైనవి, నీ తలంపులు శాశ్వతమైనవి. జ్ఞానము చేసేదము, ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆ మధ్య ఒక క్రైస్తవ ఇంటికి నేను విజిటింగ్కి వెళ్ళాను రాజు అని చెప్తే, అన్నయ్య నేను కాదన్నయ్య మా హస్బెండ్ అన్నయ్య అంటారు. ఆ రోజున ఆదాము అవ్వ మీద వేసినట్టు ఈయన వాళ్ళ భర్త మీద వేస్తారు. ఇది స్వభావం. తప్పైపోయిందన్న ఇంకోసారి చేయి తీసేస్తామని చెప్పట్లేదు వాళ్ళు. ఈ రోజున నీ పిల్లలు ఏం నేర్చుకుంటారో ఒకసారి ఆలోచిస్తున్నావా? నువ్వు బట్టలు ఎత్తుకుంటే వాడు సెల్ ఫోన్ చూసుకుని ఆడుకో అని చెప్పి సెల్ ఫోన్ ఇస్తున్నావు, బొమ్మలు చూసుకోవాలి. నీ బట్టలు ఎత్తుకునే దానికి, నీ అడ్డు తోముకునే దానికి వాడికి ఏం చేస్తున్నావు? బొమ్మలు చూపించి వాడు నోరు పంపిస్తుంది. వెదర్ మన కాలంలో ఎవరు ఉన్నాయా? మా అమ్మ ఉదయకాలం 4 గంటలకు లేకపోతే గిల్లేదు నాకు. 4 గంటలకు లేకపోతే చిన్న వయసులో ఆ గిల్లినందుకు అరుపుకి నా చెల్లి నా తమ్ముళ్ళు వేసి కూర్చున్న వాళ్ళు ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయనా. ఇంతవరకు తండ్రి మీ దైవదాసులను
మీరు నిలవబెట్టుకొని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. చెప్పబడిన మాటలు మా హృదయాల్లో నిలిచి ఉండలాగున ప్రభువా, మీ యొక్క దీవెనలు మా పైన కుమ్మరించబడలాగున సహాయం చేయండి. వచ్చిన వారందరూ తండ్రి మీ యొక్క విన్న వాక్యము వ్యర్థమైపోకుండా వారి హృదయాల్లో మీ కార్యాన్ని తండ్రి జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అంజలి ఘటించినాము, తిరిగి 11 గంటలకు ఇంటికి వచ్చినాము.